ఇది చూడండి ఇక్కడ భయంకరమైన వార్త. ప్రియుడితో కలిసి భర్తను చంపిందంట హర్యానా యూట్యూబర్. ఇవాళ రేపు ఇవి రోజు పేపర్లో 2-3 ఉంటున్నాయండి, ప్రియుడితో కలిసి భర్తలు చంపేసేవి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, డివోర్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. మీ ఆయనకి చెప్పండి నాకు ఇష్టం లేదు, లేకపోతే పెద్దవాళ్ళకి చెప్పి మాకు ఇష్టం లేదు విడిపోతామని చెప్తే అయిపోద్ది కదా, ఎందుకు ఇలా ప్రాణాలు తీయటం? ఇక్కడ జరిగింది ఏంటంటే, మనోడికి ఎవరైతే ఈ భర్త ఉన్నాడో ఈ భర్తకి ఇన్స్టాగ్రామ్లో ఇట్లా రీల్స్ చేయడం ఇష్టం లేదంటే ఎప్పటి నుంచో గొడవ అవుతుందంట. సడన్గా రోజు ఇంటికి వచ్చేప్పటికి ఇంట్లో ఇద్దరు కనిపించారంట. గొడవ అయింది, ఆ గొడవలో మనోడిని చంపేసి చెరువులో పడేశారంట. ఉత్తరప్రదేశ్ మేరట్లో ఇటీవల భార్య ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన సౌరవ్ రాజ్పూత్ ఉదంతం మరొక ముందే అదే తరహా హత్య మరొకటి హర్యానాలో వెళ్ళలోకి వచ్చింది. భివానీలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్న ప్రవీణ్ వయసు 32, 2017లో రవీనాతో వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త ఇష్టానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న రవీనాకు సామాజిక మాధ్యమాల్లో దాదాపుగా 40,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటండి. ఈమెకు 2 ఏళ్ల క్రితం హిసార్కు చెందిన మరో యూట్యూబర్ సురేష్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇల్లీగల్ అఫైర్ అయిపోయింది. ఈ క్రమంలో మార్చి నెలాఖరున ఒకరోజు వీరిద్దరూ అభ్యంతర స్థితిలో భర్త ప్రవీణ్కి దొరికిపోయారు. ఇంకా అర్థమైంది అభ్యంతర స్థితి అంటే ఏందో. రోజుకి ఒకటి చూస్తున్నాం ఇట్లాంటి వాళ్ళని. ఒకప్పుడు పెళ్ళి చేస్తే ఆడపిల్లని ఇంటికి పంపించాలంటే భయపడేవాళ్ళు, ఎందుకంటే అక్కడ మగుడు ఎలా చూసుకుంటాడో అత్తవారింట్లో ఎలా ఉంటాయో అని. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే మగాడు భయపడుతున్న పరిస్థితి వస్తుంది రోజు రోజుకి.